మీ ముందుకొచ్చాను మీ ఆడపడుచుగా. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. మమ్మల్ని ఇద్దరిని మీ అపూర్వమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము, అభివృద్ధి సమపాళ్లలో సమర్థవంతంగా నిర్వహించగల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మీకందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఒక్క పని కూడా జరగలేదని ఈ స్థానిక నాయకులు ఒక 2 పేజీలు లెటర్ ఇచ్చారు నాకు ఇప్పుడు. కానీ ఒక్క పని కూడా జరగలేదని చెప్పారు. కానీ హెడ్లైన్స్లోనే ఒక పని ఉంది, ఇక్కడ జరిగిన పని. అది మనం ఇంకా కళ్ళతో చూడలేదు, కానీ వీళ్ళు ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను, వెళ్ళి చూద్దాం తర్వాత. ఈ గ్రామ సహజ సంపద గ్రావెల్ 920 సర్వే నంబర్లో గల గ్రావెల్ సంపదను స్థానిక వైసీపీ కౌన్సిలర్ ద్వారా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తనకి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గ్రామ సంపదను దోచుకున్నాడు అని చెప్పి ఈ గ్రామస్తులందరూ అర్జీ ఇవ్వడం జరిగింది. తద్వారా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతంలో బ్రిడ్జిలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి, కల్వర్టులు కూలిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అధిక ఓవర్లోడ్ గ్రావెల్ తీసుకెళ్లడం ద్వారా ఈ రోడ్డు ధ్వంసమైంది అని చెప్పారు. అదేవిధంగా అవి 2 చెప్పారు. అలాగే ఇక్కడ అవి 2 చాలా బాగా జరిగాయి. గ్రావెల్ తవ్వకడం, బ్రిడ్జ్ చెడిపోయి అంతా అయిపోయి. కానీ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కానీ ఒక్క పని కానీ చేసిన పాపం పోలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళు సగంలో ఆగిపోయి ఉన్నాయి. ఆ ఇళ్ళు నేను ఇప్పుడు వచ్చే దారిలో చూశాను, ఆ ఇల్లు అలాగే ఉన్నారు, పక్కన రేకులు వేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా మా ఊరి శ్మశానంకి దారి, ప్రహరీ, మండపము సరిగ్గా లేవు. వాటిని
నిర్మించవలసిందిగా కోరుతున్నారు మీ గ్రామస్తులు. తప్పకుండా చేస్తాము. ఇది కూడా వాళ్ళకి కనపడలేదు. గ్రావెల్ తవ్వినప్పుడన్నా ఇక్కడ సంపాదించుకున్న దాన్ని కనీసం వాళ్ళకి ఒక శ్మశానం కట్టించుంటే చాలా బాగుండేది, కొంచెం డబ్బులు దాంట్లో నుంచి తీసి. కానీ అది పట్టలేదు వాళ్ళకి. అదేవిధంగా గిరిజన కాలనీ హరిజన వాళ్లకు 6వ ప్లాంట్ను మంజూరు చేయాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ నీళ్లు కూడా లేవు. షరా మామూలు ఇది. ప్రతి గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామం పోయినా ఇంతకన్నా ఏమి ఇవి లేవు. ఈ 2 కామన్ అన్నమాట, నీళ్లు, శ్మశానం. అదేవిధంగా ఈ గ్రామానికి 20 సంవత్సరాల నుండి లైబ్రరీ కానీ బస్సు కూడా లేదంట. బస్సు లేక విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ 2టిని మంజూరు చేయించగలరు. ఇది ఈ 19వ వార్డు బుచ్చిరెడ్డిపాలెంకి ఎంత దూరంలో ఉందాయా? టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం? 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అక్కడికి బస్సు కూడా వేయలేని ఎవరి కౌన్సిలర్ అసలు? ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఈ రోజుల్లో ఎక్కడున్నాం మనం? ఏ టైంలో ఉన్నాం? 2024లో ఉన్నాం. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఇక్కడున్న గ్రామస్తులకి కనీస బస్సు సౌకర్యం కూడా లేకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? గ్రావెల్ తీసుకుపోవడానికి బ్రిడ్జిలు అన్నీ పగలగొట్టేసి, దానికైతే సరైన రోడ్డు ఉంది, కానీ బస్సు మాత్రం ఊర్లోకి రాదా? రైతులకు పొలాల బాటలు 4 ఉన్నాయి. అయితే అవి కుంగిపోయి పాడైపోయి ఉన్నాయి. వాటిని బాగు చేయించగలరు. మా గ్రామంలో గిరిజన కాలనీ నుండి టోల్ గేట్ వరకు మరియు ఒవ్వేరు ఆంజనేయ స్వామి గుడి నుండి వంగల కట్ట వరకు సెంట్రల్ లైటింగ్ను వేయించవలసిందిగా ప్రార్థన. మా 19వ డివిజన్లో ఒక కళ్యాణ మండపం మరియు ఏటీఎం ఏర్పాటు చేయగలరు. చాలా కోరికలు అడిగారు. ఇక్కడ ఏ ఒక్కరు ఈ గ్రామంలో అర్హులైన ఏ ఒక్క నిరుపేద కూడా ఇళ్ల స్థలాలు కేటాయించిన దాఖలు లేవు. మనము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని నేను మీకందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా పోలంరెడ్డి సీనన్న గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం సగంలో ఆపేసిందని కూడా చెప్పారు. తిరిగి వాటిని మనం కట్టించుకుంటామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పకుండా పనులు చేస్తామని చెప్పి చెప్తున్నాను. మీకందరికీ తెలుసు ఈ గ్రామంలో ఏం జరిగిందో. మీరందరూ ప్రత్యక్ష సాక్షులు దానికి. కానీ అదేవిధంగా ఒక్కరవ కూడా అభివృద్ధి జరగలేదనే దానికి కూడా మీరే ప్రత్యక్ష సాక్షులు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనము తెలుగుదేశం ప్రభుత్వానికి తిరిగి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. మీ కోరికలు, మీ సమస్యలన్నీ తీరాలంటే మీరందరూ అనుకోవచ్చు, మేడం వచ్చారు, ఇంతకుముందు వచ్చారు, ఇక్కడ చాలా ఫైట్ చేసి ఓట్లు వేయించుకున్నారు, మాకు ఇల్లు ఇస్తామని చెప్పేసి పోయారు, ఇవన్నీ చేశారు. కానీ మాకు ఇల్లు ఇవ్వలేదు కదా, మా గ్రావెల్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు వస్తే రేపు ఏం చేస్తారో, అసలు మాకు ఒక్క పనన్నా చేస్తారో లేదో. ఈమె కూడా వాళ్ళలాగే చెప్పేసి రేపు వచ్చి కొరవ గ్రావెల్ తీసుకుపోతారేమో అని అనుకోబాకండి. నేను మీకోసం, మీ సమస్యల కోసం, ప్రజలకి సేవ చేయడానికి